సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీలకు గత అక్టోబర్ 4వ తారీఖున జరిగినటువంటి చర్చలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మె చేస్తుంటే కమిషనర్ గారు నిమ్మకు నిరంతరణ వ్యవహరిస్తూ కార్మికుల జీవోను విడుదల చేయకుండా కార్మికులు చేసే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భువనగిరి, ఆలేరు, చౌటుప్పలు, రామనేపేట అన్ని పాయింట్లలో కూడా ఈరోజు సివిల్ సప్లై అధికారులు, సివిల్ సప్లై మేనేజర్ గారు, పోలీస్ వారి సహకారంతో బయట ప్రైవేట్ వాళ్ళ బీహార్ వాళ్ళ హమాలీలను తీసుకొచ్చి ఈరోజు బియ్యం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మేమేం గొంతేమో కోరుకుంటలేం. మీరైతే అగ్రిమెంట్, కమిషనర్ గారు అయితే అగ్రిమెంట్ చేసిరో ఆ అగ్రిమెంట్ సంబంధించిన జీవోను విడుదల చేయమని మేము కోరుతా ఉన్నాం తప్ప వేరే కొంతేమో కోరతలేము. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఎం కావచ్చు, కలెక్టర్ గారు కూడా మా హమాలీల పొట్టలు కొట్టొద్దు, హమాలీ కార్మికులకు సాయం చేయండి, హమాలీకి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఏడీసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరిగినా దీని పూర్తి బాధ్యత జిల్లాలో డిఎం గారు, రాష్ట్రంలో కమిషనర్ గారు పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మేము ఏడీసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మెను న్యాయపరంగా మీరు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మీరు అయితే చేస్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి, హమాలీలో పొట్టలు కొట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇక్కడ సివిల్ సప్లై హమాలీ పనిచేయబట్టి తక్కువ 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకి వచ్చింది. ₹2 నుంచి 26 రూపాయల నుంచి 29 రూపాయల దాకా పెంచుకోవడం జరిగింది. 26 రూపాయల దాకా మాకు ఇచ్చడం జరిగింది. ఒక ₹3 పెంచారు. ₹3 ఇవ్వాలంటే చాలా తంటాలు పడుతుంది గవర్నమెంట్. ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, డిఎంఓ కానీ, ప్రైవేట్ యొక్క బీఆర్ వాళ్ళని పెట్టి చేపిస్తామని అంటారు. బీఆర్ వాళ్ళు చేస్తాం. మేము 30-40 ఏళ్ళ నుంచి చేసి మేము ఉండి ఇక్కడ ఎందుకు అమల్లో ఉండి 40 ఏళ్ళ నుంచి మేము అమలు చేసుకుంటే ఇలా కాళ్ళు ముఖాలు అరిగిపోయినాయి. మా పరిస్థితి ఏంది? నడవరామంటే నడవరాని పరిస్థితిలో వస్తున్నాము. మాకు ఎట్టి పరిస్థితి ₹3 జీవో ఇస్తాం. మేము చేయకపోతే ఏం చేస్తాం? ఈ ₹3 పెంచిన గవర్నమెంట్ జీవో చేసి, కమిషనర్ జీవో ఇచ్చి కూడా 10వ నెల 4వ తారీఖు నాడు ఇచ్చినాం. ఇంతవరకు అమలు కాలేదు. ఇచ్చిన కమిషనర్ గారు ఇప్పుడు జీవో ఇస్తే మేము ఇప్పటికైనా పని చేస్తాం, చేయనని అంటలేము. దయచేసి మాకు ఈ పని ₹3 ఇచ్చే ప్రయత్నం చేయాలని దయచేసి గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. సార్, గత 7 రోజుల సంధి సమ్మె చేస్తూ ఉన్నాం. మా కార్మికుల పొట్టగొట్టి బయట బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి పనిచేస్తున్నట్టు అదే మాకు ఇచ్చిన జీవోను విడుదల చేసి మేము చేయమా సార్? మాకు ఇంత కష్టపెట్టడం ఎందుకు? మేము లక్షల జీతాలు ఇస్తారు, మాకు కేవలం ₹3 మేము ఒప్పుకునే లెక్క మాది. మా ₹3 జీతం లెక్క ఇస్తే మేము పనిచేసేవాళ్ళం కదా సార్. ఎంత మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? ఎంత కార్మికులకు అంత ఇబ్బంది కలగవద్దు కదా.